క్రీస్తునందు ప్రార్థనా కార్యక్రమానికి ఆసక్తితో వచ్చిన నాతోటి ఆత్మీయ సహోదరులందరూ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకందరికీ కూడా వందనములు. సర్వాధికారి అయిన దేవుడు మనకి ఆరోగ్యమును ఆయుష్కాలను దయచేస్తూ తన కృపతో మనల్ని ఇంకా కూడా సజీవ లెక్కలో ఉంచుతూ తన కాపుదలతో నడిపిస్తున్న సృష్టికర్త అయినటువంటి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. ప్రియ సహోదరుడు శంకర్ మరియు సహోదరి అంజలి సహోదరి ప్రార్థనా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి బ్రదర్ని ఆ రోజు నాకు అడిగినప్పుడు పెట్టుకోవాలనేటువంటి ఆలోచన కలిగి ఈ ప్రార్థనా కూడికని మేము పెట్టుకుంటున్నాము. చాలా రోజులైంది అని చెప్పే మాట తెలియజేశాడు. కాబట్టి మరి గృహంలో ప్రార్థన జరగాలనేటువంటి ఒక ఆలోచన కుటుంబీకులు కలిగి ఆ ఉద్దేశంతో ఈ ప్రార్థనా కూడికని ఏర్పాటు చేసి మరి మనల్ని అందరినీ కూడా ఏం చేశారంటే ఆహ్వానించారు. వారి యొక్క ఆహ్వానం మేరకు మనమందరము కూడా ఈ గృహంలో చేరి ఆత్మ సంబంధమైనటువంటి పాటలతో మనం దేవుని పాడి కీర్తించి గణపరిచేటువంటి ఒక గొప్ప భాగ్యము మనకి దేవుడు దయచేసిన విధానం బట్టి దేవునికి స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు. దేవుని యొక్క బిడలుగా మనము ఏ కార్యక్రమంలో చేరినా కానీ అది బైబిల్ తరగతి కావచ్చు, అది గృహ ప్రార్థన కావచ్చు, లేక కృతజ్ఞత ప్రార్థన కావచ్చు, లేక యవ్వన తరగతి కావచ్చు. సో ఏ కార్యక్రమాల్లో అయినా కానీ ప్రార్థన చేసుకొని పాటలు పాడి ఆ తర్వాత ఎవరో ఒక సహోదరుడు ఏం చేసేవాడు ఉంటాడంటే కొన్ని మాటలని తెలియజేస్తారు. ఎందుకు ఇలాగన నియమం పడిందంటే మనము అందరము కూడా విశ్వాసం యొక్క విషయంలో బలపడడానికి, క్రీస్తుని గురించినటువంటి జ్ఞాన విషయంలో మనము అభివృద్ధి చెందడానికి దేవుడు ఈ కార్యక్రమాలని ఇలాగా నియమించాడు. కాబట్టి ఎవరో ఒకరు ఏం చేస్తారంటే కార్యక్రమాల్లో దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని ఆ వాక్య తాత్పర్యాన్నో లేకపోతే ఆ వాక్యం యొక్క వ్యాఖ్యానాన్నో ఏం చేస్తారు, తెలియజేస్తారు. అలాగా మనమందరం కూడా మనందరి చేతుల్లో కూడా బైబిల్ గ్రంథం ఉంటుంది. ఆ చెప్పేటువంటి సహోదరుడు అలాగ చెబుతున్నాడా లేదా అని మనమందరం కూడా పరిశీలన చేసేటువంటి ఒక భాగ్యం దేవుడు మనకి ఇచ్చాడు. ఎవరు చెప్పినా కానీ ఏం చేయాలంటే మనము పరిశీలన చేయాలా, దేవుని యొక్క లేఖనాన్ని ఏం చేయాలా, పరిశీలన చేయాలా. అలాగుందా లేదా అనేటువంటి దానికి మనం ఏం చేయాలంటే పరిశీలన చేయాలా. అలాగున మనం ఏం చేయాలంటే సత్యం ముందు మనము నిలకడగా ఉండాలా, సత్యాన్ని గ్రహించాలా, సత్యం ముందు మనం ఏం చేయాలంటే ముందుకి వెళ్ళాలా. కాబట్టి ఈ ఏర్పాటు దేవుడు చేశాడు. ఎందుకు ఈ ఏర్పాటు దేవుడు చేశాడంటే అది ఏ కార్యక్రమాలైనా కావచ్చు, ప్రార్థనా కార్యక్రమాల్లో వాక్య పరిచర్య ఎందుకు ఏర్పాటు చేశాడంటే మనమందరం కూడా మన విశ్వాసాన్ని బలపరచుకోవడానికి, మన జీవితాన్ని సరిచూసుకోవడానికి, తర్వాత మనము బలపడడం మాత్రమే కాకుండా ఇంకొకరిని కూడా ఈ వాక్యం యొక్క విషయంలో ఏం చేయడానికి, బలపరచడానికి కదా, మనము స్థిరులుగా ఉండడానికి ఈ కార్యక్రమాలను దేవుడు ఏం చేశారంటే ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుని యొక్క మాటల్ని కొద్దిసేపు మనం ఏం చేస్తామంటే ఆలోచన చేద్దాం. దేవుడు మన ఎడల అంటే మనుషులమైన మన ఎడల తన కృపను కనుపరిచిన వాడుగా ఉన్నాడు. దేవుడు మన ఎడల ఏం చేశాడంటే తన కృపను ఏం చేశాడు, కనుపరిచిన వాడుగా ఉన్నాడు. కృప అంటే అర్హత లేనటువంటి వారికి, అర్హత లేనటువంటి ఈ వస్తువు ఈ వ్యక్తి పొందడానికి అర్హత లేదు, ఆ వస్తువు పొందుకోవడానికి అర్హత లేనప్పటికీ ఆ వస్తువుని ఏం చేయడం ఆ వ్యక్తికి ఇవ్వడం. అంటే ఈ భాగ్యాన్ని పొందుకోవడానికి ఒక వ్యక్తికి అర్హత లేదు, ఆ భాగ్యాన్ని ఏం చేయడం ఉచితంగా ఇవ్వడము. ఇలాగున్న దేవుడు ఏం చేశాడంటే భూమి మీద మానవులమైన మనల్ని దేవుడు తన కృపను కనుపరిచి మనల్ని ఏం చేశాడంటే క్రీస్తునందు రక్షించాడు. క్రీస్తునందు మనల్ని ఏం చేశాడు, దేవుడు క్రీస్తునందు మనల్ని రక్షించాడు. ఈరోజు శంకర సహోదరుల యొక్క కుటుంబంలో మనము ఇలాగా సమకూర్చబడిన వారుగా ఉన్నాము. మనం వివిధ కుటుంబాలకు సంబంధించిన వారు, భౌతికంగా వివిధ కుటుంబాలకు మనం సంబంధించిన వారు. అయితే మనమందరము కూడా క్రీస్తునందు చేరి ఏం చేస్తున్నాము, దేవుడు మన ఎడల కనుపరిచినటువంటి కృపకు పాత్రులమయ్యి క్రీస్తునందు చేరి ఏం చేస్తున్నామంటే దేవుని బిడలుగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏం చేస్తున్నామంటే ఆయన్ని గణపరుస్తూ స్తోత్రిస్తూ కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం. ఎందుకు ఈ భాగ్యాన్ని ఇలాగా ఇవ్వడం జరిగింది అంటే దేవుడు మన ఎడలు ఏం చేశాడు, కృప కనుపరిచాడు. మనం ఏమైనా దేవుని ముందు మంచి కార్యక్రమాలు చేశామా అంటే, మనమేమైనా మా దేవుని ముందు నీతిగా నడుచుకున్నామా అంటే, మనమేమైనా
దేవుడు మనల్ని మెచ్చుకునేలాగిన, దేవుడు మనల్ని ఆయన బిడలుగా చేసుకునేలాగిన మనమేమైనా నీతి కార్యక్రమాలు చేసామంటే ఏది కూడా నీతి కార్యక్రమాలు మంచి నడవడిక మనమేమీ ఆయన ముందు చేయలేదు కదా. మనమందరము కూడా క్రీస్తునందు రక్షణ పొందిన వారము. మనమేమైనా నీతి క్రియలు చేయడం వలన దేవుని బిడలయ్యామా? మనమేమైనా మంచి కార్యక్రమాలు చేయడం వలన క్రీస్తునందు మనల్ని దేవుడు రక్షించాడా అంటే ఏ కార్యక్రమాలు మనం ఏం చేయలేదు, ఆయన ముందు మనము చేయలేదు. అయితే ఆయన యొక్క కృప ఏం చేసిందంటే మనల్ని కూడా క్రీస్తునందు ఎవరైతే రక్షణ పొందారో వారిని అందరినీ కూడా దేవుడు ఏం చేశాడంటే తన కృపతో ఏం చేశాడు, మనల్ని రక్షించాడు. గ్రంథకర్త ఇలాగంటాడు, క్రొత్త నిబంధన భాగంలో ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే 8వ వచనము ఇలాగుంది, మీరు అదిగో విశ్వాసము ద్వారా మనము వాక్యాన్ని విన్నాము, సువార్తను విన్నాము కాబట్టి విశ్వాసం మనలో ఏం చేయబడింది, వచ్చింది. విశ్వాసం పెట్టుకున్నాము. మీరు విశ్వాసము ద్వారా అదిగో కృపచేతనే ఏం చేస్తామంట, రక్షింపబడి ఉన్నారు. కృప దేవుడు మన ఎడలో ఏం చేస్తాడు, కృపని కనుపరిచాడు. కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరము. ఇది గొప్ప గిఫ్ట్ కదా, దేవుడు ఇచ్చినటువంటి వరము. మనం దేవుని బిడలుగా అయ్యేటువంటిది మన యొక్క సామర్థ్యము, మన యొక్క శక్తి, మన యొక్క జ్ఞానము, మన యొక్క నీతి క్రియ కాదు. కానీ మనమందరము కూడా ఇలాగన సమాజంగా కూడుకొని ఒక గృహంలో పాటలతో, ప్రార్థనతో, వాక్యంతో మన విశ్వాసాన్ని మనం పరీక్ష చేసుకుంటూ దేవుడిని కనపరిచేటువంటి ఒక గొప్ప భాగ్యం ఎలా దొరికింది అంటే, ఈ ఉన్నతమైనటువంటి ఒక భాగ్యం ఎలా దొరికిందంటే ఆయన మన ఎడల ఏం చేశాడు, కృప చూపించాడు. కృప అనేటువంటిది ఉచితంగా యోగ్యత లేని వారికి ఆ భాగ్యాన్ని ఏం చేయడము, ఇవ్వడము. పరలోకమందున్న దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు మనల్ని పిలిచి కదా రక్షించి మనల్ని ఆయన బిడలుగా చేసుకున్నాడు అంటే మరి ఆయన మన ఎడలో చూపించినది కృపే కదా. ఉచితంగా ఆయన మన ఎడలో ఏం చేశాడు, కృప చూపించాడు కదా. కృప చూపించడం మాత్రమే కాకుండా క్రీస్తునందు దేవుడు మనల్ని రక్షించడం మాత్రమే కాకుండా ఒక గొప్ప ఉన్నతమైనటువంటి భాగ్యాన్ని దేవుడు మనకి ఏం చేసినట్టే ఇచ్చిన వాడుగా ఉన్నాడు. 2వ అధ్యాయము 7వ వచనం మనం చదివితే దేవుడు ఎంతో గొప్ప కృపను మన ఎడలో కనపరిచాడంటే అదిగో క్రీస్తు యేసునందు మనలను ఎవరితో కూడా లేపంటే క్రీస్తుతో కూడా లేపాడు. ఎవరు, దేవుడు మనల్ని ఏం చేశాడంటే క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు అదిగో క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడంట మనల్ని. ఎవరు, సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రీస్తుతో కూడా మనల్ని ఏం చేశాడు, కూర్చుండబెట్టాడు. ఎంత గొప్ప భాగ్యం అండి. క్రీస్తుతో కూడా దేవుడు మనల్ని తన బిడ్డలుగా కూర్చోబెట్టేటువంటి ఒక భాగ్యం మనకు దయచేశాడంటే మనం ఏం గొప్ప కార్యక్రమాలు చేశాము, ఏం నీతి కార్యక్రమాలు చేశాము. ఆయన మనల్ని ప్రేమించి మన ఎడల ఆయన కృప చూపించి తన కుమారుడైనటువంటి యేసు క్రీస్తు దగ్గర మనల్ని కూర్చోబెట్టడానికి ఏమైనా చేశామా? ఆయన యొక్క వరం, ఆయన యొక్క కృప, ఆయన ఇచ్చినటువంటి భాగ్యం. ఎవరు ఇచ్చినటువంటి భాగ్యం అంటే దేవాది దేవుడు, సృష్టికర్తైనటువంటి దేవుడు క్రీస్తు ఎడల మనల్ని ఏం చేశాడు, మన ఎడల కృప చూపించి మనల్ని ఏం చేశాడు, కాపాడాడు. అంటే కృప చూపించి రక్షించాడు. కాబట్టి మనము ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నతమైనటువంటి ఒక అర్హతలను పొందడానికి దేవుడు మనకి ఏం చేశాడంటే సహాయాలు చేశాడు. ఆయన మన ఎడల కృప చూపించాడు. కాబట్టి ఆ కృప చూపించినటువంటి దేవునికి మనం ఏం చేయాలంటే ఆయనకి మహిమ, ఆయనకి ఘనత, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు మనం తెలియజేస్తూ మనం వెళ్ళాల్సిన అవసరము ఉంది. నిజానికి చెప్పాలంటే మనము క్రొత్త నిబంధన కాలంలో ఉండేటువంటి వారు కదా. మనం ఏ కాలంలో ఉన్నామో క్రొత్త నిబంధన కాలంలో ఉండేటువంటి వారము. అయితే పాత నిబంధన అని ఒక కాలం ఉండింది. పాత నిబంధన యొక్క అమల్లో ఉండేటువంటి ఒక కాలం ఉండింది కదా. ఆ కాలం ఏదంటే సుమారుగా 1500 సంవత్సరాలు ఆ కాలం జరిగింది. సినాయి కొండ మీద మోషే ధర్మశాస్త్రాన్ని దేవుని ఎదురు నుండి తీసుకొని వచ్చి ఇశ్రాయేలుకి ఇచ్చాడు కదా. ఎంతకాలం జరిగింది ఆ కాలం అంటే సుమారుగా క్రీస్తు పూర్వము 1500 సంవత్సరాలు జరిగింది ఆ కాలం. ఆ కాలంలో ఇప్పుడు మనమందరము కూడా అన్యులమే. మనకి దేవుడు ఎవరు అనేది మనకి తెలీదు కదా. నిజమైన దేవుడు అనేది మనకి తెలుసా, ఎవరు ఆయన అనేది తెలుసా తెలీదు. మనం ఎక్కడో విగ్రహాలను పూజ చేసేవారం కదా. మనకు తోచిన ప్రకారంగా మనం పెద్దవారు మనకు చెప్పిన ప్రకారంగా మన ఆ మార్గంలో మనం ఏం చేసేవాళ్ళము, వెళ్ళేవాళ్ళం. అయితే నిజమైన దేవుడు ఎవరికి బాగా తెలుసు అంటే ఇజ్రాయిల్కి బాగా తెలుసు. సృష్టికర్త అయినటువంటి దేవుడు ఎవరికి బాగా తెలుసు, ఇజ్రాయిల్కి తెలుసు. ఇజ్రాయిల్ దేవుణ్ణి ఏం చేసేవారంటే ఇజ్రాయిల్ దేవుని యొక్క మందిరముగా ఏర్పాటు చేయబడినటువంటి ప్రత్యక్ష గుడారం అరణ్యంలో కావచ్చు, కానాన్ దేశంలో వారు సెటిల్ అయిన తర్వాత యెరూషలేంలో ఉన్నటువంటి దేవాలయంలో కావచ్చు, ఇజ్రాయిల్ ఏం చేసేవారు
దేవాలయంలోనికి వెళ్ళి దేవుణ్ణి ఏం చేసేవారు కదా, గణపరిచేవారు, మహింపరిచేవారు కదా. ఇప్పుడు అన్యులుగా ఉండేటువంటి వారికి ఆ 1500 సంవత్సరాలు అన్యులుగా ఉండేటువంటి వారికి అసలు దేవాలయం దగ్గరకు పోవడానికి కూడా ఏం లేదు, అర్హత లేదండి. దేవాలయం దగ్గరకు పోవడానికి కూడా అర్హత లేదు. ఎవరికి? అన్యులకి. అసలు దాని వైపు చూడడానికి కూడా వాళ్ళకి ఏం లేదు, అర్హత లేదు. అలాంటి ఒక స్థితి ఉండేది. ఇజ్రాయిల్ ఖచ్చితంగా ఏం చేసేవారు? అన్యుల్ని దూరపరిచేవారు, అసహ్యంగా మాట్లాడేవారు కదా, వారిని చాలా రకాలుగా హేళన చేసేవారు. అలాంటి ఒక పరిస్థితి ఉండేది. అవునా? ఇజ్రాయిల్కు ఉండేటువంటి ఆ ఘనత, ఇజ్రాయిల్కు ఉండేటువంటి ఆ హెచ్చింపు అన్యులకు ఉండలేదు. అయితే దేవుడు తన కృప, తన దయా, తన కనికరాన్ని మన పట్ల చూపించి, ఎవరి పట్ల? ప్రపంచంలో ఉండే ప్రతి మనిషిని పట్ల కనుపరిచి, ఆయన కృపను కనుపరిచి ఏం చేశారంటే, వారు ఏ స్థలంలోనైతే దేవుని ఆరాధన చేస్తూ, అంటే దేవుని గణపరుస్తూ ఇజ్రాయిల్లో ఉండేవారో, అన్యులకు అర్హత లేకోకుండా ఉండిందో, అయితే మనుషుల పట్ల దేవుడు ఏం చేశాడంటే తన కృపను ఏం చేశాడు? కనుపరిచాడండి. తన కృపని మనుషుల పట్ల ఆయన కనుపరిచి ఏం చేశాడు? మనల్ని అందరినీ కూడా ఏం చేశాడంటే, మరి వారితోనూ మనం ఏం చేయడానికి, వారితో మనం కలిసి దేవుడిని ఏం చేయడానికి, గణపరచడానికి క్రీస్తుని మధ్యవర్తిగా ఏర్పాటు చేసుకొని మనల్ని ఏం చేశాడంటే ఆయన బిడ్డలుగా మనల్ని అందరినీ ఏం చేశాడో చేసుకున్నాడు అండి. గొప్ప భాగ్యం కదా, గొప్ప భాగ్యం కదా. అసలు లేవీయులు యాజకత్వం చేస్తూ ఉంటే అది వారికి సంబంధించిన కార్యక్రమాలు ఉండేవి. కానీ దేవుడు ఏం చేశాడంటే మన ఎడల ఆయన కృపని చూపించాడు. ఎలా కృప చూపించాడు అంటే, ఈరోజు మనము పేతురు రాసినటువంటి మొదటి పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 2వ అధ్యాయము 5వ వచనాన్ని మనం ఒకసారి చదివితే, పేతురు రాసిన మొదటి పత్రిక, యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఇప్పుడు మనల్ని ఏం చేశాడు దేవుడు అంటే, ఏం చేశాడండి మనల్ని? మనమందరం కూడా ఎవరు? యాజక ధర్మం మనకు సంబంధించింది కాదు. అసలు దేవాలయం తట్టు మనం చూడడానికే యోగ్యత లేదు. అవునా? ఏం చేశాడు? మన ఎడల కృప చూపించి మనల్ని ఏం చేశాడు? ఈరోజు యాజకులుగా చేశాడు. యాజక ధర్మం చేసేటువంటి వారుగా. 2వ అధ్యాయం 5వ వచనము, ఎవరి ద్వారా అంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకేం చేశాడు? సహాయము. యాజకులుగా సేవ చేయడానికి, మనల్ని ఏం చేశాడంటే ఉపయోగించుకున్నాడు. అంటే ఇది కృప కాదా? కృప కాదా? కృప. ఆయన దయచేసిన కృప. మనల్ని రక్షించి క్రీస్తునందు పరలోకంలో కూర్చుండబెట్టి, అంటే మన జీవం ఎక్కడుంది? మన జీవం ఇప్పుడు ఎక్కడుంది? మనం కూర్చుండబెట్టినాడు దేవుడు అంటే క్రీస్తునందు మనల్ని కూర్చుండబెట్టినాడు అని చదువుకున్నాం కదా. ఎక్కడుంది మన జీవం? అసలైన జీవం ఎక్కడుంది? ఎక్కడుందంటే పరలోకంలో ఉంది. ఎవరి యొద్ద ఉంది? తన కుమారుడైన యేసుక్రీస్తు యొక్క చేతిలో ఉంది మన యొక్క జీవం, అసలైన జీవం. మనం రక్షణ పొందాం కదా, ఆ జీవం ఎవరి చేతిలో ఉందండి? యేసుక్రీస్తు యొక్క చేతుల్లో ఉంది. అవునా? కొలస్సీ పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే ఈ మాట మనం చదువుకుందాం. 1వ వచనం మనం చదివేటప్పుడు ఇలాగుంది, మీరు అంటే ఆయన మరణము పొందాడు, సమాధి చేయబడ్డాడు, పునరుద్ధానము అయ్యాడు. దానికి సాదృశ్యంగా మనం కూడా ఆయనతో లేపబడిన వారుగా ఉన్నాం. ఎలాగో మనం కూడా మరణం పొందాం పాపం విషయమై, సమాధి చేయబడ్డాము, మరలా నూతనంగా జీవిస్తామని లేచాం కదా. అవునా కాదా? బాప్తిసం ముందు. కాబట్టి మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటినే వెతుకుడి. అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వంలో కూర్చున్నాడు. ఎక్కడ? పరలోకంలో. బాప్తిసం తీసుకున్నప్పుడు మనల్ని కూడా దేవుడు ఏం చేశాడు? ఆయనతో పాటు, క్రీస్తుతో పాటు కూర్చుండబెట్టాడు కదా. అయితే బాప్తిసం తీసుకున్న తర్వాత మన ఆత్మ కలిగినటువంటి జీవం ఎవరి చేతుల్లో ఉంది? ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు యొక్క చేతుల్లో ఉంది. అది దేవుడు మన ఎడల కనపరిచినటువంటి కృప. మన ఎడల దేవుడు కనపరిచినటువంటి కృప. కిందకు మనం చదివితే, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎందుకు పెట్టుకోకూడదంట? ఏలైనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము అసలైంది అదే. అంటే ఇక్కడ రక్షణ పొందిన తర్వాత దేహం ఉంది. అసలైన జీవం ఎవరి చేతుల్లో ఉంది? దేవుని కుమారుని యొక్క చేతుల్లో ఉంది కదా. దేవుని యొక్క కుడిపార్శ్వం ఉండేటువంటి ఆయన చేతికి ఏం చేశాడు? ఇచ్చాడు. మనం చదువుదాము, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు ఏం చేయబడిందంటే దాచబడి ఉంది. అంటే అసలైనటువంటి జీవము దేవునితో ఉంది. అంటే ఉన్నత స్థితికి దేవుడు మనల్ని తెచ్చాడు. అంటే ఉన్నత స్థితికి దేవుడు మనల్ని ఏం చేశామని
ఏం చేసామని? ఏ మానవుడు కూడా దేవుని ముందు నేను గొప్ప వ్యక్తి, నేను ఘనమైనటువంటి వ్యక్తి, ఘనత కలిగిన వాడని చెప్పుకోవడానికి ఎవ్వరికి ఏం లేదండి యోగ్యత. అందరిని ఏం చేశారంటే, అందరినీ కూడా ఆయన దగ్గరికి పిలిచినటువంటి భక్తులందరినీ కూడా ఆయన కృప చూపించి ఏం చేశాడు? దగ్గరికి ఆయన దయా కనికరము చూపించి ఏం చేశాడండి? తన దగ్గరికి తీసుకున్నాడు. అలాగా జీవించారు భక్తులందరూ కూడా, విశ్వాసులందరూ కూడా అలాగా జీవించిన వారే. ఎవరూ కూడా ఆయన ముందు నీతిగా నడుచుకొని ఏం చేయలేదు? ఆయన ముందు నీతిగా నడుచుకొని ఈ గొప్ప భాగ్యం, ఈ పరలోక రాజ్యం యొక్క భాగ్యాన్ని పొందుకోవడానికి ఏం చేయలేదు? ప్రయాస పడలేదు. ఎంత నువ్వు ప్రయాసపడినా కూడా అది మురికి గుడ్డు లాంటి క్రియలే, అవి పనికిరాని క్రియలే. కాబట్టి దేవుడు కృప చూపించి మనకేం చేశాడంటే ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చాడు, ఉన్నతమైన భాగ్యాన్ని ఇచ్చాడు, హెచ్చైనటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. ఒకసారి మత్తయి సువార్తని మనం తీసుకుందాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 11వ వచనం. స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదట. స్త్రీలు కనిన వారు అంటే అవ్వమ్మ మొదలుకొని అందరూ కూడా ఎవరే? స్త్రీలే. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు అనుకోండి, స్త్రీ వలన పుట్టినటువంటి వాడే. నోవాహు ఉన్నాడు అనుకోండి, స్త్రీ వలన పుట్టినవాడే. దేవుని హృదయానుసారుడు అనబడినటువంటి దావీదు కూడా స్త్రీ వలన పుట్టినవాడే. ఎంతమంది గొప్ప భక్తులు ఉన్నప్పటికీ ఇక్కడ క్రీస్తు ప్రభువారు ఎవరిని గొప్పగా చూపిస్తున్నాడంటే, బాప్తిస్మ ఇచ్చి యోహాను గొప్పగా చూపిస్తున్నాడు. ఏమన్నంటే, స్త్రీలు కనిన వారిలో బాప్తిస్మ ఇచ్చి యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదంట. అంటే ఎంతోమంది భక్తులు ఉన్నారు, నీతిగా నడుచుకున్నారు, కానీ వారందరూ ఈయనకంటే గొప్పలేమి కాదు. ఎవరికంటే గొప్పలు కాదు? ఒక యేసుక్రీస్తు తప్పితే. ఎందుకంటే స్త్రీ వలన పుట్టిన ఆయన కాదు ఆయన. అవునా కాదా? మీరు కన్ఫ్యూజ్ అయిపోద్దమ్మా. కన్యక వలన పుట్టింది. స్త్రీ అంటే వివాహమైనటువంటి వారు. కన్యక వలన గర్భం ధరించి పుట్టినటువంటి ఆయన ఎవరు? క్రీస్తు ప్రభువారు. కాబట్టి ఆయన జన్మ వ్యత్యాసమైంది. క్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక జన్మ వ్యత్యాసమైంది. మిగతా వారందరూ కూడా స్త్రీల వలన ఏం చేశారు? ఈ లోకంలోనికి వచ్చారు. కానీ స్త్రీలు కనిన వారిలో గొప్ప వ్యక్తి ఎవరంటే యోహాను. బాప్తిస్మ ఇచ్చే యోహాను గొప్ప వ్యక్తి. అయితే ఇక్కడ ఒక మాట, మనల్ని దేవుడు తన కృపతో, తన దయతో, తన కనికరంతో ఎంత ఉన్నతమైన స్థితికి తీసుకొని వచ్చాడు అంటే, ఇక్కడ ఒక మాట క్రీస్తు ప్రభువారు అంటాడు. 12వ వచనం మనం చదివితే, అమ్మా 11వ వచనంలో బి భాగమ్మా. అయినను పరలోక రాజ్యంలో, పరలోక రాజ్యం అంటే సంఘము, పరలోక రాజ్యం అంటే పర్యాయ పదం కదా. దేవుని రాజ్యం అన్నా, పరలోక రాజ్యం అన్నా, సంఘం అన్నా కూడా పర్యాయ పదాలు. పరలోక రాజ్యంలో ఎవరు గొప్పవాడట? అల్పుడైన వాడు అంటే పనికి రానోడు కూడా ఎక్కడ? సంఘంలో, పరలోక రాజ్యంలో చేరితే, రక్షణ పొందితే వాని ఎడల దేవుడు ఏం చేస్తాడు? కృప కనుపరుస్తాడు. అప్పుడు బాప్తిస్మ ఇచ్చే యోహానే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైతే, ఒక అల్పుడు అయితే ఎన్నికకు రానివాడు క్రీస్తును అంగీకరించి క్రీస్తు ప్రభువారి చేత రక్షణ పొంది దేవుని యొక్క రాజ్యంలో చేర్చబడిన వాడు ఎవరట? బాప్తిస్మ ఇచ్చే యోహాను కంటే. ఈ కృప ఎవరు దయచేసింది మనకి? ఈ కృప ఎవరండి దయచేసింది? సృష్టికర్త అయినటువంటి దేవుడు క్రీస్తునందు మనల్ని ఏం చేశారంటే ఆ కృపను కనపరిచి మనం ఆయనలో చేరి దేవుని బిడలుగా ఏం చేయడానికంటే తండ్రి నాయన అని మొరపెట్టేటువంటి భాగ్యం కదా. క్రీస్తునందు చేర్చబడి క్రీస్తునందు ఆయన్ని గణపరిచేటువంటి గొప్ప భాగ్యము దేవుడు మనకి ఏం చేశాడు? సహాయం చేశాడు. కాబట్టి ఉన్నతమైనటువంటి ఒక స్థితిని, ఉన్నతమైనటువంటి ఒక ఏర్పాటుని మన కొరకు దేవుడు చేశాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే దానిని మనము చేసుకోవాలా, మనం తలపోసుకోవాలా. ఇంత గొప్ప భాగ్యము అర్హత లేనటువంటి నాకు కదా, ఎన్నిక లేనటువంటి నాకు, యోగ్యత లేదు, అలాంటి వ్యక్తిని నన్ను ఏం చేశాడు? నెడల కృప చూపించి ఆ కృపను బట్టి మనల్ని ఏం చేశాడు? పిలిచిన వాడుగా ఉన్నాడు. కృప అంటే ఉచితంగా ఇవ్వడమే కదా. అర్హత లేని వానికి ఏం చేయడమో ఇవ్వడము. అర్హత లేదు మనం పరలోక రాజ్యానికి వెళ్ళడానికి, క్రీస్తునందు రక్షణ పొందడానికి అర్హత లేనటువంటి ఒక స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? మనల్ని ఆయన కృప దయా కనికరంతో కృప చేత మనల్ని ఏం చేశాడంటే రక్షించాడు. కాబట్టి
గొప్ప భాగ్యాన్ని, గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు క్రీస్తునందు మనకి ఏం చేశాడు, సహాయము చేశాడు. కాబట్టి దేవునికి మనం ఏం చేయాలంటే ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతలు తెలియచేయాలా. కృతజ్ఞతలు తెలియచేయాలనేటువంటిది దేవుని యొక్క ఇష్టము. అందుకనే ఇలాగో తెలియజేస్తుంది. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే, దేవుడు కృప చూపించి మనల్ని క్రీస్తునందు చేర్చాడు. కాబట్టి క్రీస్తునందు ఉంటూ మనం ఏం చేయాలంటే దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వెళ్ళాలా. ఎందుకోసం కృతజ్ఞతలు అంటే ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలని క్రీస్తునందు మనకి ఏం చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మనం జీవించాలా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం మనం చదువుకుంటే, మరియు అదిగో మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినాను ప్రభు అయిన యేసు ద్వారా కదా. సమస్తమును ఏం చేయాలంట, మనం మాట చేత కానీ క్రియ చేత కానీ మనం ఏం చేసినా కానీ దేవుడు మన ఎడల కృప చూపించాడు. కాబట్టి క్రీస్తునందు రక్షణ దయచేశాడు. కాబట్టి మనం మాట చేతైనా క్రియ చేతైనా మనం ఏం చేసినా కూడా ఎవరి ద్వారా, ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఏం చేయాలంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు తెలియజేయాలి. ఎందుకంటే ఆయన మన ఎడల ఏం చేశాడంటే కృప చూపించాడు. మనం నాశనం కాకోకుండా మనల్ని ప్రేమించి దేవుడు లోకముని ఎంతో ఏం చేశాడు, ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకానికి ఏం చేశాడంటే పంపించాడు. తన అద్వితీయ కుమారుని లోకానికి పంపించి ఆయన ద్వారా మనకేం చేశాడు, నిత్య జీవాన్ని ఇచ్చాడు కదా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించి తన అద్వితీయ కుమారుని లోకమును పంపించి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడిని ఏం చేయక, వాడేం కాకూడదని నశింపక వానికి నమ్మిన వానికి నిత్య జీవం అనుగ్రహించాలని ఏం చేశాడు, దేవుడు క్రీస్తు ద్వారా మనకి కృపనే అనుగ్రహించాడు. అవునా, క్రీస్తు రావడం క్రీస్తుని పంపించడము, క్రీస్తు రావడం మనకి ఏం దొరికిందంటే దేవుని యొక్క కృప దొరికిందండి. అంతకుముందు ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదం యొక్క కృప 1500 సంవత్సరాలు లేదండి. 1500 సంవత్సరాలు లేదు. అంత్య దినాల్లో ఉన్న మనకి క్రీస్తు ద్వారా ఆ భాగ్యాన్ని ఏం చేశాడు, దేవుడు అనుగ్రహించాడు. కాబట్టి ఆ భాగ్యాన్ని పొందుకున్నాం మనల్ని ఏం చేశాడు దేవుడు, ఉన్నతమైన స్థితికి ఉన్నతమైన ఏర్పాటుని మనకు దయచేశాడు. మనం ఎంతో గొప్పవారం అంటే, ఒకసారి హెబ్రీ పత్రిక మనం తీసుకుందాము. మనము ఎంతో గొప్పవారం అంటే హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం తీసుకుందామండి. 1వ అధ్యాయంలో ఈ మాట మనం చదువుకుందాం. 14వ వచనం, మనం ఎంతో గొప్ప ఆధిక్యతను దేవుడు మనకి ఇచ్చాడంటే, వీరందరూ అంటే దూతులు కదా, వీరందరూ రక్షణయను ఎవరు రక్షణయను స్వాస్థ్యం పొందబోయేవారు ఎవరు, వాడబారిని స్వాస్థ్యం దేవుడు మనకు కృపతో అనుగ్రహిస్తున్నాడు కదా. రక్షణయను స్వాస్థ్యం పొందబోవారు అంటే మనము పొందబో వారికి పరిచారము చేయుటకై మనకు దేవదూతులు ఏం చేశాడు దేవుడు. దేవదూతులు ఎలాంటి వారండి, ఆత్మలు వాళ్ళు కదా, వారు అదృశ్యులు, ఆత్మలు. అయితే క్రీస్తునందు చేరినటువంటి వారమైన మనకి దేవుడు ఎలాంటి ఒక ఉన్నత స్థితిని ఇచ్చాడంటే, దేవదూతులు కూడా స్వాస్థ్యాన్ని, పరలోక రాజ్యం యొక్క స్వాస్థ్యాన్ని పొందబోయేటువంటి మనకేం చేశాడు, సేవకులుగా. కృపా కాదా, మన ఎడల దేవుడు కనుపరిచినటువంటి కృపా కాదా, ఉన్నత స్థితిని మనం పొందుకున్నటువంటి భాగ్యమా కాదా. వాస్తవానికి చెప్పాలంటే కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక ఒకసారి తీసుకోండి. మనకి ఎలాంటి ఒక భాగ్యం ఇచ్చాడంటే, వారు కేవలం మనకి ఏం కాదు, సేవకులు మాత్రమే కాదు కానీ ఇంకేమట ఒకసారి మనము చూద్దామండి. 6వ అధ్యాయం 13 నుండి చదువుదాము. దేహము జాగ్రత్తము నిమిత్తము కాదు గాని ప్రభు నిమిత్తమే. ప్రభు దేహము నిమిత్తమే. దేవుడు ప్రభువును లేపెను, మనలను కూడా తన శక్తితో లేపును. దేహములు క్రీస్తునకు అవయములై ఉన్నావని మీరెరుగరా? నేను క్రీస్తు యొక్క అవయములను తీసుకొని, అంటే 14వ వచనము, దేవుడు ప్రభువును లేపను, మనల్ని కూడా తన శక్తి వలన ఏం చేస్తాడు అంటే, ఒకానొక రోజున దేవుడు ఏం చేసేవాడు ఉన్నాడంటే, మనల్ని క్రీస్తుతో పాటు ఏం చేసేవాడు ఉన్నాడు. క్రీస్తు లేచాడా. మన విశ్వాసము, మన నిరీక్షణ ఏమంటే, విశ్వాసం అంటే దేవుని యొక్క వాక్యాన్ని విన్నప్పుడు మనం విశ్వాసం ఎలా పొందుకున్నామంటే, యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడండి, ఏం చేశాడు, మరణాన్ని జయించి లేచాడు అనేదే కదా మన విశ్వాసము. ఒకానొక రోజున మనము పరలోకంలో క్రీస్తుతో పాటు ఉంటాము అనేటువంటి ఒక
యోగ్యత, ఒక భాగ్యము దేవుడు మనకేం చేశాడు, అనుగ్రహించాడండి. కాబట్టి దేవుడు మన పట్ల ఉన్నతమైనటువంటి ఒక గొప్ప ఆలోచన, గొప్ప భాగ్యం మన పట్ల ఏం చేశాడు, ఆయన కనుపరిచిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మనము తక్కువగా అంచనా వేసుకోకూడదు. ఎవరండి? మనం ఏం చేయకూడదు, తక్కువగా అంచనా వేసుకోకూడదు. మనం గొప్ప స్థితిని దేవుడు మనకేం చేశాడు, అనుగ్రహించాడు. అలాంటి ఒక స్థితిని పొందుకున్న వారం ఏం చేస్తున్నామంటే, ఒక గృహంలోనో, ఒక బైబిల్ తరగతిలో సంఘంలోనో, లేకపోతే ఇంకొక స్థలంలోనో ఏం చేస్తున్నాం మనము, ఈ గొప్ప కార్యక్రమాల వలన దేవునికి ఏం చేస్తున్నాం, మనము మహిమ చెల్లిస్తున్నాము, ఆయనకి ఘనత చెల్లిస్తున్నాము. ఒక గొర్రెను తీసుకొని రాలేదు, ఒక ఎద్దును తీసుకొని రాలేదు కదా, ఒక మేకపిల్లని తీసుకొని రాలేదు. మన హృదయంలో నుండి ఏం చేస్తున్నాం, ఆయనకి స్తుతి యాగం చేస్తున్నాము కదా. మన ఆంతర్యం నుండి మనం ఏం చేస్తున్నాము, బలులు ఏం చేస్తున్నామంటే అర్పిస్తూ ఉన్నాము. అలాంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఏం చేశారంటే దయచేశాడు. కాబట్టి కృప ద్వారా మనకి ఉన్నతమైనటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని ఏం చేస్తున్నాడు, దేవుడు అనుగ్రహిస్తున్నాడు. కృప ద్వారా ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని మనం ఏం చేయాలంటే, ఈ కృపను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలి, ప్రయాస పడాల. ఉచితంగా వచ్చిందాన్ని ఏం చేయకూడదు, పోగొట్టుకోవడానికి ప్రయాసపడకూడదు. కృప చూపించాడు దేవుడు అని చెప్పేసి మనం ఏం చేయడానికి పోకూడదంటే, బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి పోకూడదు. కృప చూపించాడు దేవుడు అని చెప్పేసి బుద్ధిపూర్వకంగా పాపం చేయడానికి పోతే కృపని మనం ఏం చేస్తామంటే పోగొట్టుకోవడానికి అవకాశము ఉంది. పోగొట్టుకోవడానికి ఏముందంటే అవకాశం ఉంది. సామాన్యంగా చాలాసార్లు మనము సంఘంలో మనం మాట్లాడుతూ ఉంటాం. ఏమని మాట్లాడుతుంటామంటే, ప్రభరాత్రి భోజనం తీసుకునేటప్పుడు సామాన్యంగా మనం చేసినటువంటి తప్పిదాలని ఆ రోజు ఏం చేస్తాడు, దేవుడు క్రీస్తునందు క్షమిస్తాడు అని. క్షమిస్తాడంటే బుద్ధిపూర్వకంగా చేస్తే ఏ క్షమాపణ, పాపము బుద్ధిపూర్వకంగా చేస్తే కృప కృప ఏం కాదు మనకి. కృప నుండి మనం ఏం చేస్తాము, కృప మనకి దొరకదు. ఒక మాట రోమీలకు రాసిన పత్రిక మనం ఒకసారి తీసుకున్నట్లయితే 6వ అధ్యాయము, రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనం, రోమా పత్రిక, అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా. కృప విస్తరింపవలనని పాపమందు నిలిచిందుమా. కృప చూపించాడు దేవుడు, అందుకని కృప చూపించిన దేవుడు మరలా క్షమిస్తాడని చెప్పేసి పాపం చేయడానికి మనం వెళ్దామా? అర్హత లేని మనకి గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చినప్పుడు కృపను కాపాడుకోవడానికి మనం ఏం చేయాలా, ప్రయాస పడాలా. మనల్ని దేవుడు గొప్ప ఉన్నతమైనటువంటి స్థలానికి పిలిచాడండి. మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఆయన దేవుని యొక్క లేఖనాలని దేవునితో మాట్లాడి వస్తే, ఆ స్వరము విని వస్తే, మోషే ముఖాన్ని ఏం చేయలేకపోయినారంటే ఇజ్రాయిల్లో తేరు చూడలేకపోయినారు. ఏమన్నారు ఇజ్రాయిల్లో, నువ్వు ముసుగు వేసుకొని మా దగ్గర ఏం చేయి మాట్లాడమన్నారు కదా. అంటే అంత గొప్ప ఉన్నతమైనటువంటి కాలం అది, ఏది ధర్మశాస్త్ర కాలం. అంతకంటే మనల్ని ఏం చేశాడు దేవుడు, అంతకంటే గొప్ప ఉన్నత స్థితికి మనల్ని తీసుకొని వచ్చినాడు. ఎలాగంటే మోషే యొక్క ముఖము ముసుగు వేసుకొని మాట్లాడని ఇజ్రాయిల్ చెప్తే, ఎట్లా గొప్ప ఆధిక్యతను ఇచ్చాడంటే మనకి దేవుడు పరలోకమందు దేవుని యొక్క ముఖ దర్శనాన్ని చేసేటువంటి గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. పరలోకంలోనే మనం చేరి పరలోకంలో దేవుని ముఖ దర్శనాన్ని చేసుకునే భాగ్యాన్ని, చూసే భాగ్యాన్ని ఏం చేశాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, పరలోకంలో మనం ఏం చేస్తాం, ఆయన యొక్క ముఖ దర్శనాన్ని చూస్తాము అని 22వ అధ్యాయంలో. కాబట్టి అది ఎంత గొప్ప భాగ్యము, ఎంత ఉన్నతమైన స్థితి కదా. కాబట్టి దేవదూతలకు కూడా మనం ఏం చేసేవారము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం వద్దామండి, 6వ అధ్యాయం మనం మరలా తీసుకుందాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం మనం తీసుకొని 3వ వచనం మనం గమనిస్తే, మనము అదిగో దేవదూతలకు మనం ఏం చేసేవారము, తీర్పు తీర్చేవారము. అలాంటి ఒక ఉన్నతమైన హోదాని, భాగ్యాన్ని దేవుడు ఏం చేశాడు, మనకి ఇచ్చాడు. పరలోకం ముందు కూర్చుండబెట్టాడు ఆయన కృప వలన కదా. దేవుని యొక్క సేవ చేయడానికి యాజకులుగా ఏర్పాటు చేశాడు. దేవదూతులకు మనము ఏం చేయడానికి, తీర్పు తీర్చేవారుగా మనల్ని నిర్ణయించాడు, ఏర్పాటు చేశాడు. పరలోకంలో మన యొక్క జీవాన్ని క్రీస్తునందు ఏం చేశాడు, దాచిపెట్టాడు. అవునా కాదా? అంత మాత్రమే కాదు, గొప్ప వ్యక్తి స్త్రీలు కన్న వారిలో ఎవరు, బాప్తిస్మిచ్చే యోహాను. బాప్తిస్మిచ్చే యోహాను కంటే మనల్ని ఏం చేశాడు, అవునా, అల్పులైనా కూడా మనల్ని ఎలాగించాడు, గొప్పగా ఎంచాడు. కాబట్టి ఇది ఎలాగ దొరికింది మనకంటే కేవలము ఆయన కృప.
మనం చేసిన ఏ నీతి క్రియ పని చేయలేదు. కేవలం ఆయన కృప ద్వారా ఈ భాగ్యాన్ని పొందుకున్నాం కాబట్టి మనం ఏం చేయాలంటే పాపానికి దూరంగా ఉంటూ ఈ కృపను ఏం చేయాలా? కాపాడుకోవడానికి ప్రయాసపడాలండి. ఏ కృపను కాపాడుకోవడానికి? ఉచితంగా దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చాడు కదా, కృపగా మనల్ని ఏర్పాటు చేశాడు. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మనం తీసుకొని బట్టి అమ్మ పైన 15లో ఉందమ్మా. అట్లయినాడలా కృపకే గాని, అంటే కృప ఎప్పుడు దొరికిందంటే క్రైస్తవ కాలంలో క్రీస్తు మరణించినప్పుడు మనకేం దొరికింది? ఆయన వలన మనకి దేవుడు ఏం చేశాడంటే కృప కనుపరిచాడు. కాబట్టి కృప పొందిన వారు మనం ఎవరండి? కృప పొందిన వారము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం కూడా మనం తీసుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం మనం చదివితే, కాబట్టి అదిగో నమ్మువారు అంటే మనము ఆయన కృప చేతనే కదా, కృపచేత నీతిమంతులుగా తీర్చబడుతున్నాము. ఉచితముగా కృపచేత మనం ఏం చేస్తున్నామంటే నీతిమంతులుగా తీర్చబడుతూ ఉన్నాము. ఈ భాగ్యాన్ని దేవుడు మనకు దయచేశాడు. ఉన్నతమైనటువంటి ఒక ఏర్పాటు దేవుడు మనకేం చేశాడు? ఏర్పాటు చేశాడు. కాబట్టి మనము తక్కువగా అంచనా వేసుకునే పని లేదు, తక్కువగా ఆలోచన చేసే పని లేదు. మనం గొప్ప భాగ్యవంతులుగా ఉచితంగా దేవుడు మనల్ని ఏం చేశాడు? నీతిమంతులుగా తీర్చి తన బిడ్డలుగా చేసుకొని ఈరోజు దేవుడితో తండ్రి నాయన అని మొరపెడుతూ ఆయనతో సావాసం చేసేటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి ఇచ్చాడంటే ఈ కృపను మనం ఏం చేయకూడదు? పోగొట్టుకునే పని చేసుకోకూడదు, కృపని పోగొట్టుకోకూడదు. దాన్ని ఏం చేయాలి? మనము కాపాడుకోవాలా. అపోస్తలుడైన పౌలు ధర్మశాస్త్ర ప్రకారంగా తానే నీతిమంతుడు అనుకునేవాడు. తన సమాన ప్రాయస్తుల కంటే నేను నిష్ఠుడు అని అనుకునేవాడు. బాగా ధర్మశాస్త్రం విషయంలో పట్టింపు అభిమానిగా ఉండేవాడు. యెహోవా దేవుడిని ఏమైనా అంటే ధర్మశాస్త్రానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని ఏం చేసేవాడు కాదు, వదిలేవాడు. అలాంటి ఒక గొప్పగా హింసకుడు ఆయన, గొప్ప హింస పెట్టేటువంటి వ్యక్తి. క్రీస్తు ఎడల దేవుడు నాకు కృప చూపించాడనేటువంటి ఒక అర్థం ఆయనకి ఎప్పుడైందో దాన్ని గట్టిగా చేపట్టుకొని ఆయన అపోస్తులందరికంటే, క్రీస్తుతో కూడా 3.5 సంవత్సరం ఉన్న అపోస్తుల కంటే ఎక్కువగా ఏం చేశాడు? ఆయన ఆ కృపను గుర్తెరిగినటువంటి ఆయన ఎక్కువగా పనిచేశాడండి. ఏం చేశాడు? ఎక్కువగా పనిచేశాడు. అంటే నన్ను ఎలాంటి ఒక అర్హుడుగా చేశాడు దేవుడు. తన కుమారునితో నన్ను ఏం చేశాడు? కూర్చుండబెట్టాడు. తన కుమారునితో నా జీవం ఏం చెప్పబడింది ఉంది అని ఆయన గుర్తించి ఏం చేశాడంటే ఆ కృప విషయం ఆయన ఏం చేశాడంటే పోరాడాడు. అందుకని ఆయన తాను పత్రిక రాసేటప్పుడు ఒక మాట అంటాడు. గలతీ పత్రిక మనం తీసుకుంటే, గలతీ పత్రిక ఒకసారి మనం తీసుకుందామండి. 2వ అధ్యాయం మనం తీసుకున్నట్లయితే గలతీ పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం మనం చదివేటప్పుడు, నేను దేవుని కృపను నిరర్థకము చేయను. దేవుని కృపను నేనేం చేయను? నిరర్థకము చేయను అంటాడు. అంటే దేన్ని నిరర్థకం చేస్తాను? నేను ఇప్పుడు ధర్మశాస్త్రాన్ని కావాలంటే నేను నిరర్థకం చేస్తాను, అది నిష్ప్రయోజనం అంటాను. అయితే దేవుడు నా ఎడల క్రీస్తునందు కనపరిచాడు కదా కృప, దాన్ని నేనేం చేసుకోను? నిరర్థకం చేసుకోను. అంటే క్రీస్తునందు మనుషులకి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. ఈరోజు ఎవరైనా కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని యేసుక్రీస్తు ద్వారా మరి రక్షణ పొందితే వారికి ఎంతో గొప్ప భాగ్యం ఇస్తాడు అండి. ఎంత గొప్ప భాగ్యం ఇస్తున్నాడు? అది కృప ద్వారా ఈరోజు మనమందరము కూడా క్రైస్తువులు, క్రీస్తుని వెంబడించేవారము. మనకేం పేరు అంటే దేవుని బిడ్డలు అనేటువంటి ఎవరి ద్వారా ఈ భాగ్యం దొరికిందంటే క్రీస్తును అంగీకరించి క్రీస్తు నామాన్ని ఒప్పుకొని క్రీస్తునందు రక్షణ పొందాం. కాబట్టి ఈరోజు మనకి ఏ పేరు వచ్చిందంటే దేవుని బిడ్డలు అనేటువంటి పేరు వచ్చింది. అదేమది? కృప. మనం ఏమైనా చేసామా? కేవలం ఏం చేసాము? క్రీస్తుని ఏం చేసాము? ఆయన సువార్తను విని ఒప్పుకొని రక్షణ పొందాం. కాబట్టి ఆ భాగ్యాన్ని దేవుడు మనకి ఇస్తున్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం మనం తీసుకుంటే, యోహాను సువార్త 1వ అధ్యాయము మనం ఒకసారి తీసుకున్నట్లయితే క్రీస్తు ప్రభువారు ద్వారా మనకి దేవుని కుమారులైనటువంటి భాగ్యము దయచేశాడు దేవుడు. 11వ వచనం చదువుదామండి. ఆయన క్రీస్తు తన సొంత వారి దగ్గరికి, స్వకీయులు అంటే ఇజ్రాయెల్ దగ్గరికి వచ్చాడు.
ఆయన అదిగో ఆయన స్వకీయులు ఆయన ఏం చేయలేదు, అంగీకరించలేదు. అదిగో తన్ను ఎందరు అంగీకరించరో వారికందరికీ అనగా తన నామం నందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లల గుట్టుకు ఏం చేశాడంట, ఆయన అధికారాన్ని అనుగ్రహించాడు. క్రీస్తు ద్వారా దేవుని బిడ్డలైనటువంటి అధికారం మనము పొందుకుంటున్నాము. కాబట్టి దేవుడు మన నెలలో ఏం చేశాడు, కృప చూపించాడు. ఆ కృపను ఏమైనా పోగొట్టుకుందామా? కృపను పోగొట్టుకుందామా? మన ప్రాణం ఉండేంత వరకు ఏం చేయాలా, ఈ కృపని కాపాడుకునే పని చేసుకోవాలండి. అర్థం చేసుకున్న వారు ఏం చేశారు, తమ ప్రాణాలనే ఈ కృపను కాపాడుకుంటూ ప్రాణాలను కోల్పోయారు. మనం ఏం చేయాలా, అసలైన జీవము క్రీస్తు ఉంది కాబట్టి, పరలోకంలో ఉంది కాబట్టి, దేవునితో కూడా దాచబడింది కాబట్టి మనం ఏం చేయాలి, ఆ కృపను కాపాడుకోవడానికి ప్రయాసపడాలా. అందుకనే పౌలు గుర్తించి ఏం చేశాడంటే, వెనక్కి తిరిగిపోయే వారికి లేక విశ్వాసం నుండి తొలగిపోయే వారికి ఏం చెప్పాడంటే, కృపను ఏం చేసుకోండి, కాపాడుకోండి అన్నాడు. కృపను ఏం చేసుకోండి, మీరు కాపాడుకోండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక మనం తీసుకున్నట్లయితే 6వ అధ్యాయం మనం తీసుకుంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం మనం ఒకసారి తీసుకుందాం. 1వ వచనం మనం చదివితే, కాగా మేము ఆయన తోడి పనివారమై కాగా మేము ఆయనతోడి పనివారము. ఎవరితోడి పనివారం అంటే క్రీస్తుతోడి పనివారం. అంటే ఎందుకంటే క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిస్తున్నారు కదా వీళ్ళు. మేము ఆయనతోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను ఏం చేయొద్దు, వ్యర్థం చేసుకుని వద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అంటే వ్యర్థం చేసుకోవడానికి అవకాశం ఉందా? వ్యర్థం చేసుకోవడానికి అవకాశము ఉంది. అట్లయితే కృప పొందాం. కృప పొందిన వారమైన మనము దేవుని యొక్క కృపని ఉచితంగా ఇచ్చినటువంటి అర్హతని, భాగ్యాన్ని, గొప్ప భాగ్యాన్ని ఏం చేసుకోకూడదు, వ్యర్థము చేసుకోకూడదు. ఈరోజు దేవుణ్ణి మనం చూస్తలేము, కానీ ఆయన యొక్క కృప మనతో ఏం చేస్తుందంటే, పరిశుద్ధాత్మ ఆవేశంతో రాసినటువంటి లేఖనాలు మనతో ఏం చేయబడుతున్నాయి, మాట్లాడుతున్నాయి కదా. కృప ఏం చేస్తూ ఉందంటే, లేఖనాల ద్వారా ఈరోజు ఏం చేస్తూ ఉందంటే మాట్లాడుతూ ఉంది. ఆ కృపని ఏం చేయాలా మనము, ఆ మాట్లాడేటువంటి ఆ కృపని ఏం చేయాలంటే మనం వినాలా. ఆ ప్రకారంగా మనం నడుచుకుంటూ ఈ భాగ్యాన్ని మనము పొందుకోవాలి. కృప ఎలా తెలియజేస్తుందో మనం చూద్దాం. తీతుకు పత్రిక మనం తీసుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు తీతుకు రాసినటువంటి పత్రిక మనం తీసుకున్నట్లయితే 2వ అధ్యాయం 11వ వచనం మనం చదివితే, 11వ వచనం, సమస్త మనుషులకు ఆ. రక్షణకరమైన ఆ. దేవుని కృప ప్రత్యక్షమై ఆ. మనం భక్తిహీనతను ఏలైనగా సమస్త మనుషులకు ఏం కలిగిందంటమా, రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది. మనము భక్తిహీనతను మనము ఏమిటినే, భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జిస్తూ శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా ఒకటి మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ ఈ లోకంలో అదిగో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ ఏం బోధిస్తూ ఉంది, మనకేం బోధిస్తూ ఉంది. 11వ వచనం, సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమైంది కదా. ఆ కృప ఏం బోధిస్తూ ఉందంటే, మనము దురాశలను విసర్జించాలా, భక్తిహీనతను విసర్జించాలా, ఇహలోక సంబంధమైన దురాశల్ని కదా. తర్వాత ఏం చేయాలట, స్వస్థబుద్ధితో ఉండాలా, నీతితో ఉండాలా, భక్తితో ఉండాలా అని చెప్పి మనకేం చేస్తూ ఉంది, బోధిస్తూ ఉంది. దేవుని యొక్క కృప మనల్ని అలాగేం చేస్తూ ఉంది, నడిపిస్తూ ఉంది. కాబట్టి కృపను పొందుకున్న వారమైన మనము ఏం చేయకూడదు, ఆ కృపని నిరర్థకము చేసుకోకూడదు. కృప యొక్క విలువను తెలుసుకున్న వారు ఏం చేశారంటే, మనల్ని ఏం చేస్తున్నారు, హెచ్చరిస్తున్నారు. మనం యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మనము, కృపను పొందుకున్న వారమైన మనము ఆ కృపను ఏం చేద్దాము, కాపాడుకుందాం. మనకి ఎంతో గొప్ప హోదాని ఇచ్చారండి. పరలోకంలో మనల్ని ఏం చేశాడు, కూర్చుండబెట్టాడు. పరలోకంలో మన యొక్క జీవాన్ని ఏం చేశాడు, దాచిపెట్టిన వాడుగా ఉన్నాడు. మనల్ని ఏం చేశాడు, యాజకులుగా చేశాడు. అవునా కాదా? అర్హత లేదు, దేవుని యొక్క మందిరాన్ని చూడడానికి కూడా యోగ్యత లేదు. అలాంటి వారిని ఏం చేశాడు, యాజకులుగా చేశాడు. అంత మాత్రమే కాదు, ఇంకేం చేశాడు, దేవదూతులకి ఏం చేయడం తీర్పు తీర్చే ఒక ఏర్పాటు చేశాడు. కృప వెంబడి మనం ఏం చేస్తున్నామంటే కృపని
పొందుకునే భాగ్యాన్ని మనకేం చేశాడు, దయచేశాడు. స్త్రీలు కనిన వారిలో యోహాను కంటే గొప్పలు ఎవరు లేరట. అయితే పరలోక రాజ్యంలో ఒక అల్పుడేమంట, యోహాను కంటే గొప్పవాడు అనేటప్పుడు మనల్ని గొప్ప స్థితికి దేవుడు తెచ్చాడు. కాబట్టి కృపని మనం ఎల్లప్పుడూ ఏం చేద్దాము, కాపాడుకుందాము. అది మన నీతి క్రియల వలన దొరకలేదు, అవునా? మంచి పనులు మనమేమీ చేయలేదు. మనల్ని ప్రేమించి, ఎవరిని, దేవుడు మనల్ని ప్రేమించి తన కృపకు పాత్రలుగా ఏం చేశాడు కాబట్టి ఆ కృపను కాపాడుకుంటూ మనం ఈ లోకంలో స్వస్థబుద్ధి ఏం చేస్తామో జీవించడానికి మనం ప్రయాస పడదామండి. నీతిమంతులందరినీ కృపతోనే పిలిచాడు దేవుడు, అవునా కదా? నోవాహు కావచ్చు, అబ్రహాం కావచ్చు, ఇంకెవరైనా కానీ అందరిని ఏం చేశాడు, కృప ద్వారానే, ఆయన పిలిచిన కృప ద్వారానే పిలిచాడు. కాబట్టి ఈరోజు క్రీస్తునందు మనం కూడా అదే భాగ్యాన్ని పొందుకున్నాం. కాబట్టి దాన్ని కాపాడుకుంటూ స్వస్థబుద్ధి మనం జీవించడానికి మనం ప్రయాస పడదాం. ఎప్పుడు కూడా ఇలాగా దేవుని యొక్క వాక్యం చేత మనల్ని మనము ఏం చేద్దామో హెచ్చరిక చేసుకుంటూ, ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ కదా, ఒకరికొకరు ఏం చేద్దాము, నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి వారము కూడా హెచ్చరిక చేసుకుంటూ బ్రతకడానికి మనం ప్రయాస పడదాం. ఈ మాట చేత నన్ను నేను హెచ్చరిక చేసుకుంటూ ఓపికతో ప్రార్థనకు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొని దేవుని మహింపరచని కుటుంబంతో పాటు వచ్చినటువంటి మీకు అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వందనాలు తెలియజేసుకుంటున్నానండి. వందనాలు.